హలో ఛాంపియన్స్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో బాటనీ చదువుకున్న స్టూడెంట్స్ వాళ్ళందరికీ ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అవబోతుంది. ఈ వీడియోలో నేను 3 విషయాలు డిస్కస్ చేయబోతున్నాను. మొదటి విషయం, ఒక్కొక్క చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. 2 మార్క్స్, 4 మార్క్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ ఏ చాప్టర్ నుంచి ఎలాంటివి వస్తున్నాయి. రెండో విషయం, ఒక సింపుల్ మోడల్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. అదే పేపర్ వస్తుందని కాదు, మీకు ప్యాటర్న్ అర్థం అవడానికి ఒక మోడల్ పేపర్ డిస్కస్ చేసుకుందాం. ఇంకా లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎలాంటి స్ట్రాటజీ మనం ఫాలో అవుతాయి. 60 మార్కులు ఈజీగా మనం స్కోర్ చేసుకోవాలి. 60 పక్కగా మీరు స్కోర్ చేసుకొని వస్తారు. సో నేను చెప్పిన స్ట్రాటజీ ఫాలో అవుతాయి. సో మొదలెట్టేసుకుందాం మరి ఇవాళ సెషన్ని. సో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి. దగ్గర దగ్గర మీకు 13 చాప్టర్స్ ఉన్నాయి. మీకు ఫస్ట్ ఇయర్ బాటనీలో మీరు జాయిన్ అవగానే జూనియర్ ఇంటర్లో మీకు 13 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 13 చాప్టర్స్ లో మీకు క్వశ్చన్స్ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుందో నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ తో మొదలెట్టుకుంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ మీకు మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేస్తుంది. దాని తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అది కాకుండా హిస్టాలజీ ఇంకా అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో దాని నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఓకే, ఇది మెయిన్ 8 మార్క్స్ క్వశ్చన్స్. మీరు ఎక్కడెక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఇంకే చాప్టర్ నుంచి 8 మార్క్స్ రాదు. ఎప్పుడో ఒకసారి బయోమాలిక్యూల్స్ నుంచి వాళ్ళు ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఇచ్చారు, న్యూక్లిక్ యాసిడ్ స్ట్రక్చర్ గురించి. దాని తప్ప ఇంకెప్పుడు అడగలేదు. సో అదొక ఎక్స్ట్రా క్వశ్చన్ గా 4 క్వశ్చన్స్ గా అడిగారు. సో డోంట్ టు వరీ, అది ఎక్కువగా మీకు ఇప్పుడు ఉండదు. సో మీరు బేసిక్ గా చేయాల్సింది మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి మీకు ఓకే క్వశ్చన్స్ వస్తాయి. సో మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి మీకు. ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు అప్పుడప్పుడు ఎలా అడుగుతారంటే క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా అడగచ్చు, లేదంటే సింపుల్ క్వశ్చన్ అడగచ్చు. ఎక్కువగా ఫ్లవర్స్ ది ఏదైతే ఫ్లోరల్ డిజైన్ ఉన్నదో, లేదంటే మన ఏదైతే ఫ్యామిలీస్ ఉన్నాయో దాని ఫ్లోరల్ డిజైన్ ఏదైతే ఉందో, ఓకే, ఫ్లోరల్ ఫార్ములా ఏదైతే ఉందో దాన్ని బట్టి క్వశ్చన్ అయినా అడగచ్చు. సో అదొకటి ఉంటుంది మీకు మార్ఫాలజీ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మొదలెట్టుకుంటే లివింగ్ వరల్డ్ లో మీకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఓకే, 1 బై 1 ఇప్పుడు వెళ్దాం. సో లివింగ్ వరల్డ్ లో మీకు 2 మార్క్స్ ఐదర్ ఐసిబిఎన్ లేదంటే ఐసిజెడ్ఎన్, దాని ఫుల్ ఫామ్ ఏంటి. ఓకే, ఐసిబిఎన్ లేదంటే ఐసిజెడ్ఎన్ ది ఫుల్ ఫామ్ ఏంటి. ఓకే, అలాంటిది ఒక క్వశ్చన్ రావచ్చు. లేదంటే లేదంటే మీకు బేసిక్గా ఇలాంటి టాక్సానమీ రిలేటెడ్ క్వశ్చన్స్, అంటే లివింగ్ వరల్డ్ ఏవైతే మీకు క్వశ్చన్స్ ఉంటాయో అలాంటి క్వశ్చన్స్ మీకు ఎక్కువగా వస్తాయి. దాని తర్వాత బయోలాజికల్ క్లాసిఫికేషన్స్ వస్తే ఒక 2 మార్క్ క్వశ్చన్, ఒక 4 మార్క్ క్వశ్చన్ గ్యారంటీ ఉంటుంది. ఈ బయోలాజికల్ క్లాసిఫికేషన్లోని మీకు 2 మార్క్స్ క్వశ్చన్స్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో నో నీడ్ టు వరీ, 4 మార్క్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సైన్స్ ఆఫ్ ప్లాంట్స్ ఈ చాప్టర్ మళ్ళీ ఇప్పుడు ఇంక్లూడ్ అయింది. ముందు 100% సిలబస్ లేదు, ఇప్పుడు 100% సిలబస్ మీకు వస్తున్నది కాబట్టి ఈ చాప్టర్ నుంచి కూడా ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే ఇప్పుడు ఏం లేదు, బాటనీలో ఏంటంటే క్లాసిఫికేషన్స్ ఉన్నాయి, అలాంటి టైప్స్ ఆఫ్ బాటనీ ఉంది. ఓకే, అంటే పేలియో బాటనీ అంటే ఏంటి, ఎక్కువగా అలాంటి క్వశ్చన్ అడుగుతారు దీని నుంచి. దీని తర్వాత ప్లాంట్ కింగ్డమ్ లో వచ్చేస్తే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీ. ఎక్కువగా యూగ్లినాయిడ్స్ గురించి అడుగుతారు మీకు. ఓకే, యూగ్లినాయిడ్స్ ఉన్నారు కదా, యూగ్లినాయిడ్స్ గురించి అడుగుతారు. లేదంటే క్రైసోఫైట్స్ ఉన్నాయి, డైనోఫ్లాజెల్లెట్స్ గురించి కూడా అడుగుతారు. డైనోఫ్లాజెల్లెట్స్ ఇంకా యూజినాయిడ్స్ అన్నిటికన్నా మోస్ట్ కామన్ అన్నమాట. ఓకే, సో ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఉంటుంది. ఓకే, దీని తర్వాత మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఓకే, దాని తర్వాత 8 మార్క్స్ క్వశ్చన్ కూడా ఒకటి వస్తుంది. దాని తర్వాత మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో మనం వచ్చేస్తే, ఓకే, మోడ్స్ ఆఫ్ రీప్రొడక్షన్ లో కూడా ఒక 4 మార్క్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఒక 2 మార్క్స్ క్వశ్చన్ ఉంటుంది. అది కాకుండా ఒక 8 మార్క్స్ క్వశ్చన్ లో మీకు ఎక్కువగా అడిగేది ఏంటంటే ఇక్కడ ఎంబ్రియో శాక్, ఓకే, స్ట్రక్చర్ అడుగుతారు. ఓకే, ఎంబ్రియో శాక్ స్ట్రక్చర్ అడగచ్చు. లేదంటే మైక్రోస్పోరాంజియం ది స్ట్రక్చర్ అడగచ్చు. అదంటే మేల్ గ్యామటోఫైట్ ఏదైతే ఉందో అదే మైక్రోస్పోరాంజియం ది స్ట్రక్చర్ అడగచ్చు. సో మైక్రోస్పోరాంజియం లేదంటే ఫీమేల్ గ్యామటోఫైట్ ఎంబ్రియో శాక్ గురించి వీళ్ళు అడగచ్చు. ఇక్కడ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏదైతే ఉందో అక్కడ మీకు ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటే చెప్పేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్ లో చూసుకుంటే మీకు రూట్ మోడిఫికేషన్, ఓకే, చాలా సార్లు అడిగారు. రూట్ మోడిఫికేషన్ ఒకటి ఉంటుంది, లేదంటే స్టెమ్ మోడిఫికేషన్ ఉంటుంది. ఓకే, స్టెమ్ మోడిఫికేషన్ అడగచ్చు. లేదు అంటే లాస్ట్ లో మీకు రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ ఏదైతే ఉందో ఆ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ గురించి కూడా అడగచ్చు మీకు. సో ఎక్కువగా ఇదే మీకు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ 8 మార్క్స్ క్వశ్చన్. సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో 8 మార్క్స్ క్వశ్చన్ ఎంబ్రియో శాక్ మీద వస్తుంది, లేదంటే మైక్రోస్పోరాంజియం మీద స్ట్రక్చర్ మీద వస్తుంది. దీంట్లో అన్నింటిలో మీరు యాక్చువల్గా మెయిన్ గా ఎంబ్రియో శాక్ మైక్రోస్పోరాంజియం అయితే గ్యారంటీగా డైగ్రామ్ వేయాలి. ఇక్కడ రెండింటికి డైగ్రామ్ అవసరం ఉంటుంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆగండి. ఎస్, ఓకే, సో వీటి రెండింటికి గ్యారంటీగా డైగ్రామ్ అనేది చాలా అవసరం
అత్యవసరం అనమాట, గ్యారంటీగా వేయాలి. ఇక్కడ మీకు ఇన్ఫ్లోరెసెన్స్ అది వచ్చినప్పుడు కొంచెం డయాగ్రామ్ కన్నా మీరు మ్యాటర్ ఎక్కువ రాయాల్సి ఉంటుంది. రూట్ మోడిఫికేషన్, స్టెమ్ మోడిఫికేషన్, చిన్న చిన్న డయాగ్రామ్స్ చేసుకుంటే చాలు. దీని ఇది ఫస్ట్ 7 చాప్టర్స్. 8th చాప్టర్ టాక్సానమీ నుంచి మీకు ఒక 2 మార్క్స్, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఈ 4 మార్క్స్ క్వశ్చన్ టాక్సానమీలో ఒమేగా టాక్సానమీ అంటే ఏంటి, ఆల్ఫా టాక్సానమీ అంటే ఏంటి అనేసి 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఎక్కువగా అడుగుతారు. 4 మార్క్స్ క్వశ్చన్స్ మీకు వస్తాయి. దీని తర్వాత సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి 2 మార్క్స్ క్వశ్చన్స్ అప్పుడప్పుడు రెండైనా రావచ్చు. సో చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్స్ గ్యారంటీగా ఈ చాప్టర్ నుంచి వస్తాయి. రెండేస్ క్వశ్చన్స్ ఎక్కువగా 70s 80s రైబోసోమ్స్ గురించి, ఓకే, 70s ఇంకా 80s రైబోసోమ్స్ దీని గురించి ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. 70s 80s రైబోసోమ్స్ గురించి ఒక క్వశ్చన్ రావచ్చు. సో అది మీకు ఒకటి ఉంటుంది. దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్ లో మీకు క్రోమోజోమ్ ది సెంట్రోమియర్ ఎలా ఉంటుంది, స్ట్రక్చర్ ఏమిటి, అలాంటి కూడా అడగచ్చు. 2 మార్క్స్ లో కూడా అడగచ్చు. సో ఇది మీకు సెల్ ద యూనిట్ ఆఫ్ లైఫ్ లోని. ఇంకా రఫ్ ఎండోప్లాస్మిక్, స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం ఏదైతే ఉందో, రఫ్ ఎండోప్లాస్మిక్, ఆర్ఈఆర్ అండ్ ఎస్ఈఆర్, వీటింటి మధ్యన ఏంటి డిఫరెన్స్, ఓకే. దాని తర్వాత టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ మీద కూడా మీకు క్వశ్చన్ రావచ్చు. 4 టైప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి కదా, మెటాసెంట్రిక్, సబ్ మెటాసెంట్రిక్ అని. ఎప్పుడో ఒకసారి అడుగుతారు. బయోమాలిక్యూల్స్ లో ఎప్పుడు 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతారు, ఎప్పుడో ఒకసారి 4 మార్క్స్ క్వశ్చన్ లేదంటే 8 మార్క్స్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాకపోతే ఇది చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి అడిగారు అంతే. సో ఛాన్సెస్ తక్కువ. మీరు 2 మార్క్స్ మాత్రం ప్రిపేర్ అయితే చాలు ఈ చాప్టర్ నుంచి. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తే రావచ్చు. అప్పుడప్పుడు నార్మల్ క్వశ్చన్ వచ్చినా రావచ్చు, కానీ క్యాల్కులేషన్ బేస్డ్ అంటే ఒక బ్యాక్టీరియా మీకు గంటలో ఎంత డివైడ్ అయ్యిందంటే 2 గంటల్లో ఎంత డివైడ్ అయ్యింది, ఓకే, అలాంటి క్వశ్చన్లు మీకు వస్తాయి అనమాట. ఇది బైనరీ ఫిజన్ తో సెల్ డివిజన్ తో సంబంధించిన క్వశ్చన్ మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. సో క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్స్, క్యాల్కులేషన్ బేస్డ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, 2 మార్క్స్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, అది మీకు 2 చాప్టర్స్ నుంచి రావచ్చు. ఓకే, ఒకటి మీకు సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి రావచ్చు. ఓకే, సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్. సెక్షువల్ రీప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో ఎలాంటి క్వశ్చన్ రావచ్చు అంటారా? ఓకే, అంటే ఇప్పుడు పాలన్ మదర్ సెల్స్ ఎన్ని ఉన్నాయి, సో పాలన్స్ ఎన్ని పాలన్ గ్రెయిన్స్ ఫామ్ అవుతున్నాయి, ఓకే, 100 పాలన్ మదర్ సెల్స్ ఉన్నాయి, అన్ని 100 పాలన్ మదర్ సెల్స్ నుంచి ఎన్ని పాలన్ గ్రెయిన్స్ ఫామ్ అయ్యి, ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, లేదంటే ఎంబ్రియో సాక్ లో సంబంధించిన కూడా క్వశ్చన్స్ రావచ్చు క్యాల్కులేషన్ బేస్డ్. రెండోది మీకు నేను చెప్పినట్టు ఇందులో మీకు క్యాల్కులేషన్ బేస్డ్ వస్తుంది సెల్ సైకిల్ సెల్ డివిజన్ లోని. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ లో కూడా మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు. 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, 4 మార్క్స్ లో ఏ మార్క్స్ లో రాదు ఎక్కువగా. ఓకే, సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మీకు క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ రావచ్చు 2 మార్క్స్ లో. ఇది కూడా గ్యారంటీగా రావాలని లేదు, కాకపోతే ఎక్కువగా అడగడం అనేది జరిగింది. సో ఈ 2 చాప్టర్స్ నుంచి మీకు ఎక్కువగా క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుంది. దీని తర్వాత హిస్టాలజీ, ఇక్కడ 4 మార్క్స్ క్వశ్చన్ కూడా సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి వచ్చింది. అంటే ఇప్పుడు ఏంటంటే ఫర్ సపోజ్ మియోసిస్ 1 గురించి చెప్పండి, లేదంటే మైటోసిస్ అంతా ఒకసారి చెప్పండి, ఓకే, లేదంటే ఒక పర్టికులర్ ఫేజ్ లో ప్రోఫేజ్ 1 నుంచి కూడా అడగచ్చు. ప్రోఫేజ్ 1 పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయండి, ప్రోఫేజ్ 1 ఎలా జరుగుతున్నారు, దాంట్లో సబ్ స్టేజెస్ ఉన్నాయి కదా, ఆ సబ్ స్టేజెస్ గురించి మీరు రాయాలి. డిప్లోటిన్, జైగోటిన్, ఓకే, ప్యాకెటిన్, ఇవన్నీ మీరు రాయాలి 1 by 1. దాని తర్వాత హిస్టాలజీ అండ్ అనాటమీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ లో 4 మార్క్ క్వశ్చన్ ఒకటి రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకా 8 మార్క్స్ క్వశ్చన్ అయితే గ్యారంటీగా నేను చెప్పాను. ఈ 8 మార్క్స్ క్వశ్చన్ లో మీకు యాక్చువల్ గా విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ ఈ 8 మార్క్స్ క్వశ్చన్ లో స్టెమ్, ఓకే, మోనోకాట్ ఇంకా డైకాట్ ది స్టెమ్ వస్తుంది. ఓకే, దాని తర్వాత మోనోకాట్ డైకాట్ ది లీఫ్ రావచ్చు. ఓకే, మోనోకాట్ డైకాట్ లీఫ్, మోనోకాట్ డైకాట్ రూట్, ఇవి మీకు ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్. ఓకే, రూట్, ఓకే, దాని తర్వాత మోనోకాట్ లేదంటే డైకాట్ ది లీఫ్. సో ఈ స్ట్రక్చర్స్ ఈ క్వశ్చన్స్ మీకు ఎక్కువగా వస్తాయి. సో ఇది నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పూర్తిగా దిగితే 6 క్వశ్చన్స్ చదవాలి మీరు. సో అన్ని ఎక్కువ క్వశ్చన్స్ మీరు చదవడం ఇష్టపడట్లేదు అంటే, అది కాకుండా వీటిలో డయాగ్రామ్ కూడా మంచిగా వేయాలి పూర్తిగా మీకు. ఓకే, మోనోకాట్ డైకాట్ స్టెమ్ లో ఏదైతే వాస్కులర్ మండల్స్ ఎలా ఉన్నాయి, ఓకే, వాటన్నింటి పూర్తిగా డయాగ్రామ్ అది వేయాల్సి ఉంటుంది మీకు. సో అందుకే మీకు అది కష్టంగా అనిపిస్తున్నది అంటే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ 2 చాప్టర్స్ నుంచి క్వశ్చన్స్ ఖచ్చితంగా చదువుకొని వెళ్ళిపోండి. చాప్టర్ 5 చాప్టర్ 7 ఏదైతే ఉందో మీది, ఓకే, మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, ఇంకా సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి, వీటి రెండింటి నుంచి మీరు చదువుకొని వెళ్ళిపోయారంటే వీటి రెండింటి నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది రెండింటిలో ఏదో ఒకటి. ఓకే, సో అది మీరు ఈజీగా రాసేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు, ఓకే, అన్నిటి నుంచి కాకుండా కాంప్లెక్స్ ఇష్యూస్ అంటే ఏంటి అనేసి ఒక్కసారి ఒక క్వశ్చన్ అడిగాడు. ఓకే, సో దానివల్ల ఏంటంటే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ చదువుకోవడానికి. సో మీరు అన్ని క్వశ్చన్స్ చదవడం ఇష్టపడట్లేదంటే ముందున్న 2 చాప్టర్లు నేను చెప్పాను,
మార్ఫాలజీ సెక్షువల్ రిప్రొడక్షన్ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. సో ఇది మనకి బేసిక్ స్ట్రాటజీ. లాస్ట్ ఇకాలజీలో ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఎక్కువగా ఈ 2 మార్క్స్ క్వశ్చన్ జీరో ఫైట్స్ గురించి అడుగుతారు. ఓకే, ఇంకా 4 మార్క్స్ క్వశ్చన్ జీరో ఫైట్స్ గురించి అడుగుతారు. 2 మార్క్ క్వశ్చన్ యాక్చువల్గా హైడ్రోఫైట్స్ లో జైలం ఎందుకు అంటే ఎందుకు తక్కువ ఉంటుంది, లేదంటే చాలా చిన్నగా ఉంటుంది, ఇలాంటి చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతారు. 4 మార్క్స్ లో ఎక్కువ మీకు జీరో ఫైట్స్ గురించి అడగడం జరిగింది, చాలా సార్లు అడిగారు. సో జీరో ఫైట్స్ బాగా చదువుకోవాలి మీరు, గ్యారంటీగా పడిపోతూ ఉంటుంది 4 మార్క్స్ ఈ క్వశ్చన్ ఇకాలజీ నుంచి. సో ఇది బేసిక్ గా మీది పూర్తిగా ఏ చాప్టర్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఇప్పుడు మనం ఒక సింపుల్ మోడల్ క్వశ్చన్ పేపర్ డిస్కస్ చేసుకుంటే, మనకు తెలుసు క్వశ్చన్ పేపర్ లో మూడు సెక్షన్స్ ఉంటాయి. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి ఉంటుంది. సెక్షన్ ఏలో చూసుకుంటే 2 మార్క్స్ క్వశ్చన్లు 10 క్వశ్చన్లు పూర్తిగా రాయాలి, అక్కడ ఎలాంటి ఆప్షన్స్ లేవు, అన్ని కంపల్సరీగా ఉంటాయి. సెక్షన్ బిలో వచ్చేసి 4 మార్కుల క్వశ్చన్ మనం యాక్చువల్గా 8 ఇస్తారు, కానీ మనం 6 అటెంప్ట్ చేయాలి. ఓకే, సో 6 క్వశ్చన్లు రాయాలి. దాని తర్వాత 8 మార్క్ క్వశ్చన్లు సెక్షన్ సిలో ఇస్తారు, 3 క్వశ్చన్లు ఇస్తే మనం 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేసుకోవాలి. ఓకే, ఇది మనం బేసిక్గా తెలిసిన పేపర్ ఫార్మాట్. ఇప్పుడు మోడల్ క్వశ్చన్ పేపర్కి మనం వచ్చేస్తే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనం మొదలెట్టుకుంటే చూద్దాం. ఓకే, ఇప్పుడు నేను మీకు మీరు ప్రీవియస్ వీడియోస్ చూసారో లేదో, నేను మీకు ఈ విషయం చెప్పాను ఏంటంటే, ఎప్పుడైతే మీరు యాక్చువల్గా 2 మార్క్స్ క్వశ్చన్స్ రాస్తారో మీరు మాక్సిమం 3 to 4 లైన్స్, ఇంకా కావాలంటే 5 లైన్స్ వరకు రాయండి, దానికన్నా ఎక్కువ రాయకండి. ఎక్కువ రాస్తే ఏంటంటే ఎగ్జామినర్ మీకు చూసి అంత ఎక్కువ ఆన్సర్ రాసింది, ఆన్సర్ వెతుక్కోవాల్సి వస్తుంది వాళ్ళు, ఇంకా సో మార్క్స్ తక్కువ పడడానికి ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ 1. రెండోది, మీకు టైం వేస్ట్ అవుతుంది, అంతంత రాసి కూడా ఏం ప్రయోజనం ఉండదు. సో అందుకే అలాంటి తప్పు చేయకుండా మీరు ఏం చేయాలి అంటే, మీరు గ్యారంటీగా 3 to 4 లైన్స్లో రాసి వెంటనే ఆన్సర్ని కంప్లీట్ చేసుకొని ముందుకెళ్ళాలి. ఓకే, అది కాకుండా ఇక్కడ మీరు అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉండవు. ఓకే, సో మీరు బేసిక్గా చేయాల్సింది ఏంటి, నేను చెప్పాను, క్వశ్చన్స్ చూసుకోండి. ఇక్కడ విచ్ ఈస్ ద లార్జెస్ట్ బొటానికల్ గార్డెన్ ఇండియా, దీనికి ఒక మార్క్ ఇస్తారు. నేమ్ a few well known బొటానికల్, 3-4 బొటానికల్ గార్డెన్స్ పేరు, లేదంటే 2 బొటానికల్ గార్డెన్స్ పేరు చెప్పండి. ఓకే, 2-3, దానికి ఒక మార్కు అవార్డ్ చేస్తారు. ఇలాగ అవుతుంది. దాని తర్వాత హూ ప్రపోజ్ ద 5 kingdom క్లాసిఫికేషన్, ఎవరు ఇచ్చారు? ఓకే, ఆర్ఎస్ వెట్టేకర్ ఇచ్చారు. దాని తర్వాత హౌ మెనీ కింగ్డమ్స్ ఆఫ్ దిస్ క్లాసిఫికేషన్ కంటైన్ యూకెరియోట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతారు. ఓకే, సో ఇలాగ మనం ఏం చేయాలంటే బేసిక్గా క్వశ్చన్ది మార్క్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనకు తెలిసి ఉండాలి. ఇంత పాటికి 1 మార్క్, ఇక్కడ 1 మార్క్. ఇక్కడ చూడండి, విచ్ గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ ఇస్ నోన్ యాజ్ వాస్కులర్ క్రిప్టోగామ్స్, ఇదొకటి. దాని తర్వాత నేమ్ ద బ్రాంచ్ ఆఫ్ బాటనీ విచ్ డీల్స్ విత్ దమ్, ఇదొకటి, దీనికి ఒక మార్కు. ఇలాగా నేమ్ ఎనీ 2 ప్లాంట్స్, సో ఒక్కొక్క ప్లాంట్ కి ఒక్కొక్క మార్క్ ఇస్తారు అనమాట. దీంట్లో అయితే సింగిల్ సీడెడ్ డ్రై ఫ్రూట్స్ ఉంటాయి. దాని తర్వాత డిఫరెన్షియేట్ యాక్టినోమార్ఫిక్ అండ్ జైగోమార్ఫిక్ ఫ్లవర్, ఇది మీకు మార్ఫాలజీ నుంచి వచ్చింది. ఇందులో మీరు చేయాల్సింది ఏమీ లేదు. ఓకే, ఒక పక్క యాక్టినోమార్ఫిక్, ఇంకో పక్క జైగోమార్ఫిక్. యాక్టినోమార్ఫిక్ అంటే మనం ఎట్ సైడ్ నుంచి కూడా మనం యాక్చువల్గా ఒక లైన్ వేసినా కూడా రెండు సైడ్లు ఈక్వల్ భాగాలు వస్తాయి, ఏ యాంగిల్లో లైన్ వేసినా. జైగోమార్ఫిక్ లో ఏంటంటే ఓన్లీ ఒకే ప్లేన్ లో మనం వేయచ్చు, మల్టిపల్ ప్లేన్స్ ఉండవు. యాక్టినోమార్ఫిక్ లో మల్టిపల్ ప్లేన్స్ ఉంటాయి కదా, ఇది మనకు తెలుసు. ఇలాంటి ఇంకా దాని గురించి ఇంకా కొంచెం చిన్న పాయింట్స్ ఇంకా ఉంటాయి, అది మనం డిఫరెన్షియేట్ చేసుకుని రాసుకోవాలి. అన్ని మనం డిస్కస్ చేసుకుంటాం సెపరేట్గా. 8 మార్క్స్ క్వశ్చన్, 4 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం సెపరేట్గా డిస్కస్ చేసుకుంటాం. వేరే సెషన్స్లో డిస్కస్ చేస్తాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు చేపిస్తాను, సో మీరు టెన్షన్ పడకండి. ఇది ఫస్ట్ 5 క్వశ్చన్. 6 క్వశ్చన్కి వచ్చేసి నేచురల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ క్లాసిఫికేషన్ అంటే టాక్సానమీ నుంచి వచ్చింది. నేమ్ ద టైమ్ సైంటిస్ట్ హూ ఫాలోడ్ ఇట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ వస్తుందని, చూడండి ఇక్కడ మీకు వచ్చింది. ఆన్సర్ హ్యాస్ 200 పాలన్ మదర్ సెల్స్, పాలన్ గ్రెయిన్స్ ఎన్ని అవుతాయి? సో ఇది మీకు సెక్షువల్ రిప్రొడక్షన్ ఇన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ నుంచి ఒక క్యాల్కులేషన్ బేస్డ్ క్వశ్చన్ మీకు ఇది. దాని తర్వాత ఫంక్షన్ ఆఫ్ పాలిజోమ్ సెల్ ద యూనిట్ ఆఫ్ నైఫ్ నుంచి వచ్చింది. బోల్డ్ అన్ని రైబోజోమ్స్ కలిపి ఒక పాలీ రైబోజోమ్ లేదంటే పాలిజోమ్స్ ఫామ్ చేస్తాయి, వాటి ఫంక్షన్ ఏంటి అడిగారు. దాని తర్వాత గ్లైసిన్ అండ్ అలెనిన్ ఆర్ డిఫరెంట్, ఇది మీకు బయోమాలిక్యూల్స్ నుంచి వచ్చింది. ఓకే, 2 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా. దాని తర్వాత హైడ్రోఫైట్స్ షో రిడ్యూస్ జైలం, ఇదే నేను మీకు చెప్పాను. ఇలాంటి క్వశ్చన్స్ మీకు లాస్ట్ లో ఇకాలజీ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్. సో దిస్ ఇస్ బేసికలీ యువర్ ప్యాటర్న్ విత్ రెస్పెక్ట్ టు 2 మార్క్స్. ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేస్తే 6 క్వశ్చన్లు మనం రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి మీరు ఎంత టైం తీసుకుంటారు అన్నది నాకు అనవసరం. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ, ఓకే, ఎప్పుడైతే మీరు ఫస్ట్ సెక్షన్ రాస్తున్నారో సెక్షన్ మీకు 40 to 45 మినిట్స్లో అయిపోవాలి. ఇది నేను ఎప్పుడు ఇదే చెప్పాను మీకు, దీనికన్నా ఎక్కువ టైం దీనికి తీసుకోవద్దు. ఓకే, 40-45 మినిట్స్లో 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసి పడేయండి, చాలా ఫాస్ట్. మ్యాక్సిమం 50 మినిట్స్ తీసుకోండి, 1 అవర్ వరకు తీసుకోకండి, లేదంటే మీకు మిగతా క్వశ్చన్లకి టైం మిగలదు. ఓకే, ఇది మీరు చేయాల్సిన పని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే. ఎందుకు చెప్తున్నానంటే మీకు 4 మార్క్స్ క్వశ్చన్స్ రాయడానికి చాలా టైం పడుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ దగ్గర మీరు 20 లైన్స్ రాయమంటున్నారు. 20 లైన్స్ అంటే దగ్గర 1 పేజ్ కంప్లీట్గా రాయాలి. కొత్త పేజ్ స్టార్ట్ చేయండి, సెక్షన్ బి స్టార్ట్ చేసినప్పుడు ఒక పేజ్ పూర్తిగా రాయండి.
ఒక పేజ్ పూర్తిగా రాయండి. మాక్సిమం మీకు దానికన్నా ఎక్కువ రాయాల్సిన అవసరం లేదు. డయాగ్రామ్ ఉంటే కొంచెం పెద్దది అవ్వచ్చు, లేదంటే లేదు. ఇప్పుడు డిఫరెన్షియేట్ బిట్వీన్ రెడ్ ఆల్గే అండ్ బ్రౌన్ ఆల్గే అంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ అంటే ఒక్కొక్కళ్ళది దిగితే రెడ్ ఆల్గేకి బ్రౌన్ ఆల్గేకి 5 to 6 పాయింట్స్ రాయాలి మీరు డిఫరెన్సెస్. సో టోటల్ అన్ని కలిపి 12 to 14 పాయింట్స్ అయిపోతే మీకు ఈజీగా మంచి మార్క్స్ దొరుకుతాయి. ఇది మీకు రెడ్ ఆల్గే బ్రౌన్ ఆల్గే నుంచి ప్లాంట్ కింగ్డమ్ నుంచి వచ్చింది. దాని తర్వాత డైనోఫ్లాజెల్లేట్స్ చూడండి, మీకు 2 క్వశ్చన్లు వచ్చేసాయి. సో అందుకే మీకు చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత బ్రీఫ్లీ అబౌట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓవ్యూల్స్ రావచ్చు, లేదంటే ఓవరీ టైప్స్ కూడా అడుగుతారు. ఓకే, మీకు 2 మార్క్స్ క్వశ్చన్లో దీనిలో నుంచి ప్లాసెంటేషన్ గురించి కూడా క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. ఓకే, సో అది మీకు ఇంపార్టెంట్. దాని తర్వాత ఎసెన్షియల్ ఆర్గన్స్ ఆఫ్ సొలనేసి, ఇదేమో దీని అప్పుడప్పుడు సొలనేసి కాకపోతే ఫ్యాబేసి కూడా నుంచి ఇస్తూ ఉంటారు. ఓకే, ఫ్యాబేసి నుంచి కూడా ఇస్తూ ఉంటారు. సో అది మీకు ఇంపార్టెంట్. ఓకే, దీని తర్వాత స్ట్రక్చర్ ఆఫ్ న్యూక్లియస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, న్యూక్లియర్ ఎన్వెలోప్ అది వేస్తారు, లోపల న్యూక్లియస్ వేస్తారు, న్యూక్లియోలస్ వేయండి, దాని తర్వాత జెనెటిక్ మెటీరియల్ అది చూపించండి. సో మీకు దాంతో న్యూక్లియస్ ది స్ట్రక్చర్ కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ప్రోఫేజ్ 1 ఆఫ్ మెయోసిస్ నేను మీకు చెప్పాను, సెల్ సైకిల్ సెల్ డివిజన్ నుంచి, ఇది సెల్ యూనిట్ ఆఫ్ లైఫ్ నుంచి. స్టేట్ ద లొకేషన్ అండ్ ఫంక్షన్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్, హిస్టాలజీ అండ్ అనాటమీ. ఓకే, ప్లాంట్ హిస్టాలజీ అండ్ అనాటమీ నుంచి వచ్చింది క్వశ్చన్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్, ఓకే, ఎపికల్ మెరిస్టమ్, లాటరల్ మెరిస్టమ్, ఇంకా ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఎక్కడెక్కడ ఉంటాయి ఏమిటి అది మీరు చెప్పాలి. లాస్ట్లో హైడ్రోఫైట్స్లో వచ్చేస్తే, హైడ్రోఫైట్స్లో క్వశ్చన్ సింపుల్ అడిగారు, ఇది లేదంటే జీరోఫైట్స్ అని కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఇప్పుడు జీరోఫైట్స్ నుంచి కూడా అడుగుతూ ఉంటారు లేదంటే. సో ఇది మీకు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ అయిపోతుంది ఈకాలజీ నుంచి. ఓకే, అది. సో ఇది మీది సెక్షన్ బి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క పేజ్ తీసుకోండి. పూర్తిగా నేను అనుకుందాక మీరు ఈ 60 to 70 మినిట్స్లో మీరు కంప్లీట్ చేయాలి. ఓకే, మ్యాక్సిమం దానికన్నా ఎక్కువ టైం తీసుకోకండి. 60-70 మినిట్స్లో ఈ సెక్షన్ మీది కంప్లీట్ అయిపోవాలి. సెక్షన్ మొదలెట్టక ముందు ఏ క్వశ్చన్ మీకు ఈజీగా ఉందో, ఏదైతే అటెంప్ట్ చేస్తారో ఫస్ట్ టిక్ చేసుకోండి. నేను ఫస్ట్ సపోజ్ 11th, 12th, 14, 15, 16, 17. ఓకే, ఈ 6 క్వశ్చన్స్ నేను చేస్తున్నాను. ఓకే, నేను 11th ఇంకా 13 చేస్తాను, 12 చేయను, ఇంకా 18 చేయను. సో 6 క్వశ్చన్స్ ఇక్కడ నాకు ఉన్నాయి కరెక్ట్గా, కాబట్టి అదే ఫ్లోలోనే రాసుకుని వెళ్ళిపోతాను. సో లాస్ట్లో కన్ఫ్యూజన్ అవ్వదు నాకు ఎన్ని క్వశ్చన్స్ రాసింది అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫిల్టర్ చేసుకోండి, మీకు ఎన్ని క్వశ్చన్స్ రాయాలో ఆ క్వశ్చన్స్ టిక్ చేసుకొని పెట్టేసుకొని అవే రాసుకోండి, టైం సేవ్ అవుతుంది మీకు. లాస్ట్లో సెక్షన్ సిలో వచ్చేస్తే మీకు ఆన్సర్ ఎనీ 2 క్వశ్చన్స్ అంటే 2 క్వశ్చన్లు అటెంప్ట్ చేయాలి. టోటల్గా 60 లైన్స్లో రాయాలి మీ క్వశ్చన్, అంటే దగ్గర 2 పేజీల్లో రాయాలి. సో 2 పేజెస్లో రాయండి, కొత్తగా స్టార్ట్ చేయండి మళ్ళీ దీన్ని. ఓకే, స్టార్ట్ చేసినప్పుడు 2 పేజెస్లో రాయండి దీన్ని. ఈ 2 పేజెస్లో రాసినప్పుడు దీనికి ఒక్కొక్క క్వశ్చన్కి 30 మినిట్స్ తీసుకోవచ్చు. 30 మినిట్స్ ఈచ్ క్వశ్చన్, ఒక క్వశ్చన్కి 30 మినిట్స్ తీసుకొని చక్కగా రాయండి, నీట్గా రాయండి. ఓకే, 8 మార్క్స్ క్వశ్చన్స్ స్కోరింగ్ పార్ట్ అనమాట మీకు. దీంట్లో మీరు మంచిగా స్కోర్ చేయగలగాలి అంటే మీరు యాక్చువల్గా మీరు డయాగ్రామ్ మంచిగా వేయాలి. ఇక్కడ మంచి నీట్ లేబుల్ డయాగ్రామ్, ఎంబ్రియో సాక్ మంచి డయాగ్రామ్ వేస్తారు, పూర్తిగా వేసి దాంట్లోని సినర్జిట్స్, ఇంకా అది చలాజల్ ఎండో, మైక్రోపైలార్ ఎండో, దాని తర్వాత పోలార్ న్యూక్లియా అన్ని కరెక్ట్గా చూపించండి. ఓకే, అది. సో ఇది మీరు చేసేస్తారంటే మీకు మంచి డయాగ్రామ్ వేసిన తర్వాత రోల్ ఆఫ్ సినర్జిట్స్ ఏం చేస్తాయంటే పాలెన్ గ్రెయిన్స్ని, పాలెన్ ఏదైతే ఉందో పాలెన్ని గైడ్ చేస్తాయి అనమాట, పాలెన్ ట్యూబ్ని గైడ్ చేసి ఎంబ్రియో సాక్ వరకు తీసుకొని వస్తాయి. సో అది మీరు అది రాయాలి, అదొక ఫంక్షన్ రోల్ ఉంటుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ నేను చెప్పాను మీకు. ఇక్కడ మీకు కాంప్లెక్స్ టిష్యూస్ అని ఒకసారి అడిగేశారు. కాంప్లెక్స్ టిష్యూస్ కాకపోతే నేను చెప్పినట్టు మీకు రూట్ డైకాట్ ఇంకా మోనోకాట్ రూట్, లేదంటే డైకాట్ మోనోకాట్ స్టెమ్, డైకాట్ మోనోకాట్ లీఫ్ రావచ్చు. ఇక్కడ రెసిమోస్ ఇన్ఫ్లోరెసెన్స్ జాగాలో రూట్ లేదంటే స్టెమ్ మోడిఫికేషన్స్ రావచ్చు మీకు. ఇంకా ఇక్కడ ఎంబ్రియోసాక్ జాగాలో మీకు మైక్రోస్పొరాంజియం కూడా రావచ్చు. ఇది మీది డైరెక్ట్గా 8 మార్క్స్ క్వశ్చన్ ది ప్యాటర్న్. 30 మినిట్స్లో ఒక క్వశ్చన్ తీసుకొని పూర్తిగా మంచిగా డయాగ్రామ్ వేసి కంప్లీట్ చేయాలి మీరు. ఓకే, సో ఇది మీది మోడల్ క్వశ్చన్ పేపర్. సో ఫైనల్గా మనం ఏం స్ట్రాటజీ ఫాలో అవుతున్నాం దీనికోసం, ఈ క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి, లేదంటే ఈ పేపర్లో మనం 60 out of 60 తెచ్చుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 8 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్కి ఎలాంటివి వస్తాయి అన్నీ డిస్కస్ చేసుకుంటాం ఛానల్లో. దాని తర్వాత 4 మార్క్స్ క్వశ్చన్స్, దాని తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్నీ ఈజీగా ఎక్స్ప్లెయిన్ కూడా చేసిస్తాను ఆన్సర్ ఎలా రాయాలో అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయబోయేది ఆన్సర్ ఎలా రాస్తానో చెప్తాను. సో ఆన్సర్ రైటింగ్ మీద మనం ఫోకస్ చేస్తాం. ఓకే, మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలి, మీ డయాగ్రామ్స్ అది ఎలా వేయాలి, రెండోది నేను చెప్పినట్టు మీ డయాగ్రామ్ సెట్ ఎలా వేయాలి. ఓకే, ఇంకా లేదంటే ఫ్లో చార్ట్స్ ఏమైనా ఉంటే అవి ఎలా రాయాలి అది కూడా చెప్తాను. ఇంకా లేబులింగ్ కూడా మార్క్స్ ఉంటాయి కాబట్టి లేబులింగ్ ఎలా చేయాలో అది కూడా చెప్పేసి ఇస్తాను. సో అది కూడా మీకు ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, యూస్ఫుల్ అవుతుంది. లాస్ట్లో నేను మీకు చాలా ఈజీ ఇంక ఇంపార్టెంట్ ట్రిక్స్ కూడా చెప్పిస్తాను. ఈ ట్రిక్స్ వాడుకొని మీరు ఈజీగా ఓకే 55+ ఈజీగా స్కోర్ చేయగలుగుతారు అవుట్ ఆఫ్ 60 out of 60 స్కోర్ చేయగలుగుతారు. కాకపోతే
55+ అయితే గ్యారంటీగా స్కోర్ చేయగలుగుతారు. సో ఈ ప్యాటర్న్ని ష్యూర్గా ఫాలో అయిపోండి వితౌట్ ఎనీ డిలే. మొదలెట్టండి, చదువుకోండి కష్టపడి. 8 మార్క్స్, 4 మార్క్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి మీకు 1 by 1. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. ఓకే, ఇలాగే జువాలజీ కూడా జూనియర్ ఇంటర్ లేదంటే ఫస్ట్ ఇంటర్ జువాలజీ ఏదైతే ఉందో దానికి కూడా ఒక స్ట్రాటజీ, ఒక పర్టికులర్ సెషన్ రాబోతున్నది. వెయిట్ చేయండి, అది కూడా వస్తుంది, అది కూడా చూసేయండి. దాంట్లో కూడా ఇలాగే సేమ్ మనం పూర్తిగా క్వశ్చన్స్ ది ప్యాటర్న్ అని కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే, సో టెలిగ్రామ్ ఛానల్ ఇంకా జాయిన్ అవ్వలేదంటే కింద లింక్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, లింక్ ఉంటుంది, వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అయిపోండి. జాయిన్ అయిపోతే అక్కడ నేను రెగ్యులర్గా అన్ని క్లాసులది, ఏ క్లాసులు నేను కండక్ట్ చేస్తున్నానో అన్నిటిది పీడిఎఫ్స్ నేను మీకు అక్కడ పంపిస్తుంటాను, నోట్స్ పంపిస్తాను. ఓకే, సో వితౌట్ ఎనీ డిలే టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోండి. ఇంకా మనం నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బై, టేక్ కేర్ స్టూడెంట్స్.